హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలా మీకు బాగా రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి చూపిస్తున్నా ఫ్రెండ్స్. నిల్వ ఉండే పచ్చడి కొలతలతో పాటు అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. మీకు ఎంత చేసుకోవాలనేది ఇది చూడండి ఫ్రెండ్స్. ఇవి మేమైతే కేజీన్నర తీసుకున్నాం ఫ్రెండ్స్. మామూలు తూకం కాయలు ఇవి అట్టగా కొంతమంది తెలియదు, అందుకని కొలిసి చూపిస్తా ఫ్రెండ్స్. మీకు డబ్బాలు కొలిచి అన్నీ కలిసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్, ఇది కేజీ డబ్బా. ఈ కేజీ డబ్బాతోటి మీ దగ్గర కేజీ డబ్బా ఉంటే కేజీ డబ్బా కొలుచుకోండి. గిన్నె కొలత చూపిస్తున్నా చూడండి సార్. ఒక కేజీ డబ్బా, ఒక గిన్నె ఇది ఇంత గిన్నె. ఈ కేజీ డబ్బాలు కాయలు కేజీన్నర తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఈ 2 కేజీలు అయిన డబ్బాలు కట్ చేస్తే వాళ్ళు మన మార్కెట్ దగ్గర కట్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు మరిన్ని కాయలు కానీ అయితే నేను కొద్దిగా కాబట్టి నేను ఇంట్లోనే కట్ చేసుకున్నా. ఇది ఇటు కట్ చేసుకోవాలి ముక్కలు పెద్దదానికి ఇటు ముట్టి రావాలి దెబ్బకి. వీటిని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలా. తుడిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తుడిచి పెట్టుకోవాలా. ఇది ఇటన్నీ ఈ రకం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి పెద్దగా కాకుండా చిన్న దెబ్బలు అయితే బాగుంటాయి. ఇప్పుడు ఈ 2 కేజీలు ఫ్రెండ్స్. ఇవి గిన్నెతో కొలిచి చూపించా. తడి మట్టుకు ఉండకూడదు ఫ్రెండ్స్. దీనికి కానీ ఉప్పు కూడా ఎండబెట్టుకోవాలి. కళ్ళు ఉప్పు ఫ్రెండ్స్. ఇది కళ్ళు ఉప్పు అయితే ఎండబెట్టుకొని నేను మిక్సీ పెట్టుకున్నది గిట్ట పట్టుకోవాలా. ముందే పట్టి పెట్టుకోవాలన్నీ. దీంట్లోకి ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఫ్రెండ్స్. ఇది పచ్చడి ఉప్పుది కళ్ళు ఉప్పు వేసుకోవాలా. దీనికి కొలత ఫ్రెండ్స్. ఇది ఇది అద్ద అంటారు దీన్ని. అద్ద ఇది డబ్బా ఉంది చూడండి. మీకు అద్ద అనేది తెలియకుండా డబ్బా తెచ్చుకొని అయినా మీరు వేసుకోవచ్చు. ఇది 2 కేజీలకి 1 కేజీ ఉప్పు, రాళ్ళు ఉప్పు ఫ్రెండ్స్. ఇది ఉప్పు, ఉప్పు, కారము. అవి 2 కేజీలు దెబ్బలు ఫ్రెండ్స్. ఇవి 2 దెబ్బలు, ఈ 2 కేజీలు అవి అటు కలుపుకోవాలి. మొత్తం వేసుకొని ఇది మొత్తం కలబెట్టుకొని చూపిస్తాను. ఎంతతో కాదు చేసి కలిపి చూపిస్తాను మీకు. ఈ మామిడికాయలలో వేసుకునే ఫ్రెండ్స్ కారము ఇది కాదు, బాగా కారం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఆవాలు, మెంతులు 1 స్పూన్ మెంతులు, 50 గ్రాములు ఆవాలు ఫ్రెండ్స్. ఈ 2 కేజీలు సరిపోయినా. దాంట్లో తెల్లగడ్డలు 4 తెల్లగడ్డలు వేసి ఫ్రెండ్స్. అంటే 4 తెల్లపాయలు ఇది గిట్టకి విడిగా తీసిన పాయలు. ఈ మొత్తం కూడా వేసి కలపాలి ఫ్రెండ్స్. దీంట్లో ఇది కొద్ది కాబట్టి ఇది మామూలుగా అయితే శనగ నూనె వేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం పెడుతున్నా కాబట్టి ఈ నూనె పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది చూసుకోండి ప్యాకెట్. ఇదైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పోసి చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ కలిపి చూద్దాము. నేను దీంట్లో పచ్చాయలు వేసిన ఫ్రెండ్స్. ఇది నూనె పచ్చిదే పోసుకోవాలి మామిడికాయ పచ్చడి కల్లా. 3 రోజులు ఊరిన తర్వాత మనము మిరపకాయలు వేసుకొని కొంచెము నూనె సాలలేదనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఆరబెట్టుకొని కొద్దిగా కాల్చి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి. ఇప్పుడైతే పచ్చి నూనె కలిపా. పచ్చి నూనె ఎందుకు పోసిందంటే ఈ దబ్బా మెత్తబడిపోకుండా ఉంటుంది, అందుకు రుచి కూడా వస్తుంది. ఇదంతా కలిపా ఫ్రెండ్స్. నూనె సరిపోలేదు అనుకోకండి. 3 రోజుల తర్వాత దబ్బా అంతా ఊట తిరిగి బాగా నూనె పైకి తేలుద్ది. చాలుకుంటే అప్పుడు మళ్ళీ నేను కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. 3 రోజుల తర్వాత చూపిస్తా. బాగా ఊరాలా. ఈ పులుపు ఉన్న దెబ్బలే కాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. బాగా పులుపు కాయలు. మళ్ళీ మీరు మంచిగా తీసుకోకుండా మళ్ళీ ఆమె చూపించింది పచ్చడి చెడిపోయింది అనమాట అనొద్దు. తడి ఉండకూడదు ఫ్రెండ్స్. బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకొని పక్కన నిల్వ చేసుకోవాలా. డబ్బా ఫ్రెండ్స్. ఇది శుభ్రం కడుక్కొని ఆరబెట్టుకొని పెట్టుకోవాలా. దీంట్లో పెడుతున్న పచ్చడి ఆరింత బాగా ఊరిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత చూపిస్తా. 3వ రోజు చూపిస్తా ఫ్రెండ్స్. ఇది ఇంకా మంచి వాసన వస్తుంది.
అంతా అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తింటాం ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఏడేడు అన్నంలో అప్పుడే వేసుకొని తింటాడు. అది ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత తింటాడు. ఇదిగో ఇటంతా శుభ్రంగా అంచి పెట్టా, మూత పెట్టి పెడతాను. 3 రోజుల తర్వాత చూపుతా ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఊరిన తర్వాత ఇదే ఫ్రెండ్స్, పచ్చదంతా కలిపి తీసిన డబ్బా అదంటో ప్లేట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అంతా ఇట్లా చేసిన తర్వాత అన్నం ఎంతమంది కలుపుకొని తినరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముద్దలు పెడుతున్నా ఫ్రెండ్స్. ఇవాళ మా చిన్న కొడుకు కూడా వచ్చింది ఫ్రెండ్స్, అందుకని వాడికి పెడతాను. వాడు మా చిన్న కొడుకు ఫ్రెండ్స్, ఇది మా పెద్ద కొడుకు ఫ్రెండ్స్, మా అమ్మాయి ఫ్రెండ్స్. అంతా మా అమ్మాయికి అటెండ్ రా అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఇది నాకు ఫ్రెండ్స్, మా చిన్న ఇది ఫ్రెండ్స్. తిరగమాత పెట్టిన మామిడికాయ పచ్చట్లకి ఆవాలు, ఎండుమిర్చి, నూనె అది సరిపోద్ది ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేస్తా. ఇది ఫ్రెండ్స్ 3 రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇది తీసి చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగా కలిపా. ఇద్దరు ఫ్రెండ్స్ బాగా కలిపిన చూడు. 3 రోజుల తర్వాత ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇదిగో బాగా అంత ఊరి ఇప్పుడు ఇది బాగా తిరగమాత బాగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మిరపకాయలు, ఆవాలు, నూనె బాగా తిరగమాత ఇది అరగంట సేపు బాగా నూనె అంతా చల్లంగా పోవాలి ఫ్రెండ్స్. తర్వాత వేయాలి మీరు దీంట్లో. అంతా ఇది ఫ్రెండ్స్ వేసిన చూడండి ఫ్రెండ్స్. అవి తిరగమాత ఈ పచ్చెనపప్పు అవన్నీ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఆవాలు, ఎండుమిరపకాయలు, నూనె మట్టుకు వేసుకోవాలా. అది బాగా చల్లారినాక వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఏడు మటుకు వేయకూడదు, కొంచెం మెత్తకున్నా అది పచ్చడి చెడిపోద్ది. నేను చెప్పిన కొలతల ప్రకారము పెట్టుకోండి. వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పెట్టుకొని తిని చూడండి. మా వీడియోలన్నీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్నే ఈ పచ్చడి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎట్టుంది చూడండి ఫ్రెండ్స్. నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఇది ఇంటికి ఎత్తుకున్నా ఫ్రెండ్స్. కూడా ఫ్రెండ్స్ పచ్చడి వాసనకి వచ్చి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అది చూడండి కోపం అడిగొస్తుండో. మా రోజు కాదు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారో. ఫ్రెండ్స్ మీరు పొరపాటును కూడా తేమ చేయి పెట్టద్దు ఫ్రెండ్స్ పచ్చట్లో. అట్టనే ఆడవాళ్ళు బాగున్న రోజే పచ్చడి తీసుకోవాలా. చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వంటలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూపుతాన్ని మా ఛానల్ చూస్తుండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.